యా సో ఇదే గైస్ ద నెక్స్ట్ ఐటమ్. సో ఇది నేను ఓపెన్ చేశాను, సో అందుకని సో ప్లీజ్ డోంట్ మైండ్. ఇది వ్యాక్యూమ్ బ్యాగ్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దిస్ లైక్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ మనము ట్రావెలింగ్ పర్పస్లో ఎక్కువ హెవీ డ్రెస్సెస్ లైక్ క్యాన్ ఉన్నవి అలాంటివి ఉంటాయి కదా, సో వాటి వల్ల మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అండ్ ఎయిర్ ఉండడం వల్ల వెయిట్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ కేసెస్లో మనము ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్లో డ్రెస్సెస్ అనేవి ఫిల్ చేసుకున్నాము అంటే ఇందులో ఉన్న ఎయిర్ అంతా మనం బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే ఆ వెయిట్ తగ్గుతుంది. అలానే మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా డ్రెస్సెస్ లగేజ్లో యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు యూజ్ అవుతుంది. బికాజ్ మనం బయట ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మెనీ ఫొటోస్ దిగుతూ ఉంటాం కాబట్టి మల్టిపుల్ డ్రెస్సెస్ అనేవి వేసుకుంటాం. సో లైక్ బాయ్స్కి ఎలా వేస్తారో తెలియదు, లైక్ రేర్ కేసెస్లో చాలామంది ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు, షర్ట్స్. బట్ గర్ల్స్కి అయితే అట్లా కాదు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని బట్టి డ్రెస్సెస్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆర్ఎల్స్ ఫ్యామిలీ వైజ్ వెళ్ళినా కానీ వాళ్ళవి ఎక్కువ డ్రెస్సెస్ ఫిట్ అవ్వాలన్నా కానీ ఇది యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఆ టైంలో మనము ఇలా డ్రెస్సెస్ ఫిట్ చేసేసుకొని వ్యాక్యూమ్ పంప్ ద్వారా మనము ఎయిర్ని మనం బయటకి తీసేస్తే యూ కెన్ ఫిట్ మెనీ డ్రెస్సెస్ ఇన్ అవర్ లగేజ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. సో యూ కెన్ ట్రై దిస్ గైస్. మనకి ఇక్కడ వ్యాక్యూమ్ ఓపెన్ క్యాప్ లాగా ఇచ్చారు, ఇదేమో దానికి సెట్లో వచ్చిన వ్యాక్యూమ్ పంప్. సో ఇట్లా మనం ప్రెస్ చేసి ఇది మనం దీనికి ఏం రాలేదు, జస్ట్ మనము ఇక్కడ ఓపెన్ చేసేసేసి దీన్ని ఇట్లా ఫిట్ చేసేసి ఇట్లా రొటేట్ చేయడమే. ఇలా రొటేట్ చేసినప్పుడు ఇక్కడ టైట్గా ఉంటుంది అనమాట. బట్ ఇది పంప్ చేసే ముందు ఏం చేసుకోవాలంటే మీరు ఈ జిప్ లాక్ అనేది గట్టిగా ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే మీకు వర్క్ అవ్వదు. సో అది చాలా చూసుకోండి ఒక్కసారి మీరు కేర్ఫుల్గా. ఎస్ గైస్, సో ఈ జిప్ లాక్ వేస్తేనే మీకు మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది జస్ట్ ఇలా పంప్ చేయడమే అనమాట, మీకు లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు పంప్ చేసేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారా ఏం ఆబ్జెక్ట్స్ లేకుండానే ఇక్కడ మీకు ఎలాగా ఎయిర్ అంతా బయటకు లాక్కుంటుందో. నేను ఒక్కసారి డ్రెస్సెస్ ఉన్నవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఎలాగా తీసుకుంటుంది అని చెప్పేసి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు. అండ్ ఇది కూడా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో లెఫ్ట్లో తిప్పేసుకొని మీరు మళ్ళీ అది ఫిట్ చేసేసుకోవాలి. డ్రెస్సెస్ అన్నీ యాడ్ చేసి ఎయిర్ మొత్తం మనకి బయటకి ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత. సో ఇది బేసిక్గా ఇది స్మాలర్ వన్. ఇలాంటివి మనకి నేను చూపిస్తాను ఎన్ని వచ్చాయండి. స్మాల్వి 1 వచ్చిందండి, అండ్ మీడియం సైజ్వి 2 వచ్చినాయి, అండ్ లార్జర్వి కూడా టూ బ్యాగ్స్ వచ్చినాయి. ఓవరాల్గా మీకు ఫైవ్ పీసెస్ వచ్చినాయి బ్యాగ్స్ ఏమో. 6th పీస్ వచ్చేసి ఈ పంప్ కూడా వాళ్ళే ఇస్తారు మీకు. యా సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. యా లార్జర్ వన్ ఒకటి. సో నేను ఆ సైజెస్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. లార్జర్ వన్ పెద్దది ఒకటి వచ్చిందండి, సారీ నేను ఇందాక పెద్దవి ఉన్నాయని చెప్పాను కదా. సో ఇలాంటి సైజ్వి 2 బ్యాగ్స్ వచ్చినాయి, అండ్ దీనికన్నా కొంచెం పెద్ద సైజ్వి ఇంకొక 2 బ్యాగ్స్ వచ్చినాయి. వెరీ బిగ్ వన్ ఒకటి వచ్చిందండి. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను సైజెస్ ఎలా ఉన్నాయనేది. లార్జర్ వన్ వైస్. సో మీరు చూసారు కదా ఎంత లెంత్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. సో ఇది లార్జర్ వన్. అండ్ నేను మీడియం సైజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది మీడియం సైజ్ 2 బ్యాగ్స్ వచ్చినాయి. సో ఇది కూడా చూడండి మీకు మీడియం సైజ్ ఎలా. ఐ హోప్ ఇది చాలా క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను మీడియం సైజ్ ఎంత వచ్చింది అనేది. నేను కింద వాల్ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఒక 4 years బేబీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఈ హైట్ మీకు. యా దట్స్ ఇట్ గాయ్. ఇది స్మాల్ సైజ్ అండి. సో మీడియం దానికి స్మాల్ దానికి చాలా వేరియేషన్ ఏం కాదు మీకు. స్మాల్ అంటే మరీ కొంచెం ఏం కాదు, చాలానే పడతాయి. నేను ఒకసారి లగేజ్ డ్రెస్సెస్ పెట్టినవి బ్యాగ్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి లగేజ్ పెట్టింది, నేను ఒక్కసారి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను.
చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు లగేజ్. కావాలనే ఎక్కువ డ్రెస్సెస్ ఫిట్ చేశాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. అండ్ దట్టు నేను ఇవి కూడా సరిగ్గా ఫోల్డ్ చేయలేదు. సో అవాయిడ్ దట్, అది పట్టించుకోకండి అంతా. అండ్ నేను ఒకటి సో ఇవి కూడా నేను సరిగ్గా ఫోల్డ్ చేయలేదు. సో ప్లీజ్ అవాయిడ్ దట్. అండ్ ఇప్పుడు చూసారు కదా జస్ట్ నేను అది ఓపెన్ చేసేసి ఇది ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత ఐ జస్ట్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ దిస్. ఇది జస్ట్ పంప్ చేస్తున్నాను నేను ఇలాగా. డోంట్ మైండ్ అబౌట్ ద బ్యాంగిల్ గైస్. అది సో ఒకసారి సెర్చ్ చేసి చూస్తున్నాను. అండ్ ఒక్కసారి మీకు ఏమీ డిఫరెన్స్ కనిపించకపోతే ముందు ఇక్కడ చెక్ చేసుకోండి, లైక్ జిప్ లాక్ కరెక్ట్గా అయిందా, లాక్ అయిందా లేదా అనేది. బికాజ్ అది లాక్ అవ్వకపోతే మీరు ఎంతసేపు మీరు ప్రెస్ చేసినా కానీ వేస్ట్. చూడండి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఏది వెళ్తుందా అంటే పంప్స్ అయితే ఇవ్వాలండి కొంచెం. మీకు ఎంత డ్రెస్సెస్ ఇలా ఎయిరంతా పోవాలి అంటే అన్ని టైమ్స్ మీరు పంప్ చేయండి. సో మీకు అర్థమవుతుంది. సో మీకు చూసారు కదా ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా అవుతుంది అనేది, మీకు డిఫరెన్స్ అనేది ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉండొచ్చు. సో టు సీ దిస్ చూడండి, ఈ పాటిగా మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది. సో ఐ జస్ట్ ట్రై టు పంప్ ఫ్యూ మోర్ టైమ్స్. నేను కొన్ని టైమ్స్ పంప్ చేస్తున్నాను. చూసారు కదా ఎలా వచ్చేసిందో. చాలు, నేను మీకు డిఫరెన్స్ చూపించడం కోసం సెట్ చేస్తున్నానండి. సో యా నేను జస్ట్ తీసేస్తున్నాను. తీసేసేసి జస్ట్ అది పెట్టేసాను నేను మళ్ళీ కూడా. అండ్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి మీరు చూసే ఉంటారు. బికాజ్ నా లోపల ఉన్న డ్రెస్సెస్ నేను ఫోల్డే చేయలేదు, జస్ట్ నార్మల్గా అలా పెట్టేశాను. ఎత్తుగా ఉంది. అండ్ ఇప్పుడు కూడా చాలా నాకైతే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. బట్ పంపింగ్ అనేది కరెక్ట్గా చేయాలి అంటే అది ఇంకొంచెం పంప్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ జిప్పర్ లాక్ కూడా కరెక్ట్గా ఇస్తే మీకు కరెక్ట్గా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ గైస్. 5 వచ్చినాయి విత్ పంప్, 6 పీసెస్ వచ్చినట్టు. ఈ 2 స్మాల్, ఇది స్మాల్. ఇప్పుడు దీనికన్నా కొంచెం పెద్దది మీడియం వచ్చింది. అండ్ లార్జర్ వన్ అది చాలా పెద్దదిగా వచ్చింది. లైక్ బెడ్షీట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పైన మనం లాక్లో ఎప్పుడైనా ఎక్కువ యూజ్ చేసేవి కాకుండా అలాంటివి, ఆరల్స్ ఇంకా మీ ఇష్టం లైక్ హ్యూజ్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే. బట్ బేసిక్గా బిగ్గర్ వన్ అంతగా మనం ఇంట్లోకి యూజ్ చేసుకోము. బట్ దీస్ టూ అంటే 4 మీడియం అండ్ స్మాలర్ వన్స్ ఉన్నాయి కదా, అవి యూస్ఫుల్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను కంపేర్ టు ద బిగ్గర్ వన్స్. యా, సో దిస్ ఈస్ ద ఐటమ్. Vacuum pump bags.